నమస్కారం ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నారు స్పాట్లైట్ ఇన్బాక్స్ ఛానల్. వెల్కమ్ అండి. ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఇటీవలే చేసిన వ్యాఖ్యలు, ప్రసంగాలు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా చర్చాంశమయ్యాయి. ముఖ్యంగా హిందూ ధర్మంపై జరుగుతున్న దాడులు, తమిళనాడు రాజకీయాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా అయ్యాయి. ఆ స్పీచ్ని ముఖ్యాంశాలు మరియు దాని వెనుక ఉన్న రాజకీయ విశ్లేషణను ఈ 3 నిమిషాల వాయిస్ మెసేజ్లో తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ గారు డిసెంబర్ 8న ఉడిపిలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ ఆయన మాట్లాడుతూ సనాతన ధర్మంపై టార్గెటింగ్ పెరిగింది. హిందువులు తమ సంప్రదాయాలపై దాడులు జరిగినప్పుడు వ్యతిరేకత చూపడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన నొక్కి చెప్పారు. తాజాగా డిసెంబర్ 11న తమిళనాడులో సీఎం స్టాలిన్పై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తిరుపతి లడ్డూ నాణ్యత విషయంలో స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు మరియు మద్రాస్ హైకోర్టుపై డీఎంకే ఎంపీలు పీహెచ్మెంట్ మోషన్ తేవడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇది న్యాయ వ్యవస్థను బెదిరించడమే అని పవన్ కళ్యాణ్ గారు ఆరోపించారు. మైనారిటీల ప్రొటెక్షన్ కోసం ఉన్న చట్టాలు హిందువులకు ఎందుకు లేవని ప్రశ్నించిన ఆయన హిందువుల ప్రయోజనాలను కాపాడేందుకు సనాతన ధర్మం రక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ముస్లింలు తమ మతాన్ని ఎలా కాపాడుకుంటున్నారో హిందువులు కూడా నేర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఏపీలో ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్ గ్రామాభివృద్ధిగా శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఈ మతపరమైన అంశాలను వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నారు. హిందువుల ఐక్యత అనేది కులం, ప్రాంతం, భాష తేడాలతో ఒక అపోహ మాత్రమే అని ఆయన చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి? ఈ చర్చలపై మీ ఆలోచన కామెంట్ సెక్షన్లో పంచుకోండి. ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ధన్యవాదాలు ఫ్రెండ్స్.